హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? జై జవాన్ జై కిసాన్. నేను మీ విజయాని. ఈరోజైతే పొలంలో గెడ్డి కోయడానికి అయితే కైలోకి వచ్చాను. గాబా గెరిక నిండా అయితే పట్టింది. ఎందుకంటే గెనాలకి కలుపు ముందు కొట్టలేదు. ఈసారి పుచ్చ చెట్లు వేసి వెనకబడ్డాము. నారడుగు కూడా పోసుకోలేదు. వేరే వాళ్ళు నారు అడిగి తెచ్చుకొని నారైతే అయితే వేసుకున్నాము. అందుకని తొందరగా అయితే గెడ్డి వచ్చేసింది. సగం పైకి అయితే గాబా గెరిక అల్లుకునింది. ఇది శుభ్రంగా మొత్తం కోసేసి ఒక మోపు అయితే అయింది. ఉదయాన్నే 6 గంటలకు వస్తే మధ్యాహ్నం 12 అయింది. శుభ్రంగా గిడ్డంతా కోసేసి కైలోకి దిగి ఆ గాబా గెరిక పైరు కర్ల మీద ఇదంతా పెరికేసి నీట్గా అయితే కలుపు తీసేసుకున్నాను. ముఠా వాళ్ళ యాతకి 4 కర్రలు 5 కర్రలు అయితే వేస్తారు. ఎక్కువ నీళ్ళు పెడితే ఎండాకాలం ఎండ దెబ్బకి పాసిపోతాయి. తక్కువ నీళ్ళు పెడితే ఎడైనా మెట్లు ఉన్న కాడ ఎక్కువ కలుపు అయితే వస్తుంది. మేము ఫస్టే కలుపు ముందు కూడా చల్లలేదు ఈసారి. అందుకని ఎర్రోదర తెల్లోదర అయితే మెట్ల ఉన్న కాడ ఎక్కువగా వచ్చింది. కొంచెం నీళ్ళు ఉన్న కాడ అయితే తక్కువగా వచ్చింది. కలుపు కూలీలు పెట్టి తీర్చొచ్చు కదా అంటారు. కలుపు కూలీలు పెట్టి తీర్చాలంటే ఉదయం ఆటో పెట్టాలి, మధ్యాహ్నం తీసుకుపోయి వదిలిపెట్టాలి. 300 రూపాయలు అవుతుంది ఆటో బాడుగా. మళ్ళీ వచ్చిన వాళ్ళకి స్ప్రైటు థమ్సప్ ఏదో ఒకటి తెచ్చేయాలి, లేకపోతే పిసినారోడు అని అంటారు. రెండోది వచ్చి 300 రూపాయలు కూలి. కైలోకి వచ్చిన తర్వాత 4 గంటలు 5 గంటల పనే జరుగుతుంది. మధ్యలో సద్దనానికి లేచినప్పుడు అలాంటప్పుడు అంతా కలిపితే 4-5 గంటలు చేస్తేనే 300 వేయాల్సి వస్తుంది. ఈ ఊదర కర్రలన్నీ పెరికేయాలంటే కనీసం ఎకరాకి 10 కూలీలు, 2 ఎకరాలకి 20 కూలీలు, 6,000 రూపాయలు ఖర్చు అవుద్ది. అందుకని నామినీ గోల్డ్ 2 ఎకరాలకి 1/2 లీటర్ తెచ్చి అయితే పిచికారీ చేసాము. ఆ నామినీ గోల్డ్ కొట్టేటప్పుడు పొలంలో నీళ్ళు అయితే ఉండకూడదు, మొత్తం తీసేసి తర్వాత పిచికారీ చేసుకోవాలి. గెడ్డి అయితే పూర్తిగా కోసేసాను, మందు కొట్టిన తర్వాత కోయకూడదని. అదంతా శుభ్రంగా వదిలైతే పెట్టుకున్నాను. అంత నిండా వచ్చింది ఈసారి గెడ్డి. ఇలా కలుపు కూలీలు బెడత తగ్గిపోతుంది అని 1/2 లీటర్ తెచ్చి అయితే పిచికారీ చేసాము. దీనిది రిజల్ట్ కొట్టంగానే చనిపోయింది లేనిది తెలీదు. కరెక్ట్గా 4-5 రోజులు పట్టుద్ది. ఈ 4-5 రోజుల తర్వాత ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది. రకరకాల మందులు తెచ్చుకొట్టి పైరుని దెబ్బ చేసుకోకుండా రిజల్ట్ ఉన్న మందులు కొట్టుకుంటేనే రైతుకి చాలా మంచిది. ఎందుకంటే పైరు కర్రలు దెబ్బతింటాయి ఎక్కువ మందులు కొట్టి, ఎక్కువ పవర్ఫుల్ కానీ కొడితే. ఈ కలుపు మందు కొట్టిన తర్వాత గ్రోత్ పైరు ఎదుగుదల కూడా ఒక వారం రోజులు వెనకబడుద్ది. కానీ 4 రోజుల తర్వాత నీళ్ళు వేసి అడుగు మందులు వేసుకొని ఒక 2 మనుషులను పెట్టి అటు ఇటు తిప్పించామనుకో కైలో పిలక బాగా వదిలి గంట బాగా కొడుతుంది, దిగుబడి బాగా వస్తుంది. దీనికి తోడు గుళికలు వేయాల్సిన అవసరం లే. ఎక్కువ విషపూరితమైన గుళికలు వేసి ఆ ఆహార ధాన్యాలు తిన్నందువల్ల మనుషులకు కూడా బాగాలేకుండా వస్తుంది. ఈ మందు కొట్టిన తర్వాత గుళికలు కూడా అయిన అవసరం లేదు, పిలక బాగా వదులుతుంది. ఈ రిజల్ట్ పోయిన సంవత్సరం చూసి ఈ సంవత్సరం ఈ వీడియో అయితే చేస్తున్నాను. గ్రోత్ అయితే బాగా ఉంది పైరుకి. ఆ నామినీ గోల్డ్ కొట్టిన తర్వాత బాగా ఎర్రగా అయితే పుండాకు పడి చనిపోయింది. ఆ గడ్డి మీద ముందు పడకుండా బర్రీకి ఆవుకి వేసుకునేదానికి బాగుంటుందని మా ఆయన వచ్చి శుద్ధంగా గోతాలు తొక్కి మోపు కట్టుకొని ఇంటికైతే తీసుకొని వచ్చాము. 4 రోజులకి మందు కొట్టిన 4 రోజులు మాత్రం నీళ్లు పెట్టకూడదు. కొట్టేటప్పుడు కూడా నీళ్ళు ఉండకూడదు కైలో. చూడండి నిండా ఊదర ఎలాగొచ్చిందో, పైరు కర్రలు ఎలాగుండాయో ఊదర కర్రలు కూడా అలాగే ఉన్నాయి. ఇప్పటికే వాటి వేరు వ్యవస్థ బాగా బలుచుకుపోయి పెద్దదిగా వేరు వచ్చింది. అదే పెద్దదైనాక కొడితే పైరుకి దెబ్బే ఊదర కర్రలు గలవు. అలాగా సోమశేఖర్ రెడ్డిని సురేందర్ రెడ్డి గారిని ఇద్దరిని పెట్టుకొని శుభ్రంగా పిచికారీ అయితే చేయించాము. నేను మా ఆయన గెడ్డి కోసుకొని దాంట్లో కలుపు తీసుకొని ఇద్దరం కలిసిమెలిసి కైలు అయితే ఈ పనులు చేసుకుంటాము. నామినీ గోల్డ్ అయితే బాగా పనిచేసింది. వీటిలో రకరకాలు ఉన్నాయి, కానీ అన్నీ కొట్టి పైరుని చెడ్డ చేసుకోకుండా మనకి డబ్బులు ఖర్చు కాకుండా. మీలో ఎవరైనా నామినీ గోల్డ్ కట్టి కరెక్టు అంటే జై జవాన్ జై కిసాన్ అని కామెంట్ అయితే చేయండి. లేదు అంటే పని చేయలేదు అని అయితే చిన్న కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంత పైరు అంత ఎత్తుంది ఊదర, అప్పుడే వేరు వేస్తా చూడండి ఎంత అయితే పెట్టిందో ఊదరకి. తెల్ల ఊదర ఎర్ర ఊదర 2 అయితే శుభ్రంగా చనిపోయాయి.
మధ్యాహ్నం 12 అయితే అయ్యింది. గిన్నె గిట్టు కోసుకొని కలుపు తీసుకొని సరికే మా పాపకి ఉదయాన్నే బాక్స్ వెజిటేబుల్ అయితే చేశాను. నేను కొంచెం తెచ్చుకొని 12 గంటలకైతే అన్నం తిన్నాను. సూపర్గా అయితే ఉన్నింది. మీరు తిన్నారా ఫ్రెండ్స్? భోజనం ఏం కూర కామెంట్ చేయండి. అన్నం తినేసిన తర్వాత వాళ్ళు కలుపు ముందు కొట్టిన డబ్బాలేని శుభ్రంగా కడుక్కొని ఇంటికైతే తెచ్చేసుకున్నాను. ముందు కొట్టేది అయితే అయిపోయింది. కొంచెం స్లోగానే కొట్టుకోవాలి. ముందు కూలీల పని కూడా చాలా కష్టంగానే ఉంది. ఇప్పుడు ఉపాధి హామీ పనులు పెట్టి ఆడికైతే 300 వస్తుంది. ఈ పనికి వచ్చి మధ్యాహ్నం దాకా పని చేస్తే 300 అని కూలీలు కూడా తక్కువ వస్తున్నారు. కానీ ఉపాధి హామీలు రైతులకి అనుసంధానం చేస్తే రైతు బాగుపడతాడు. పచ్చిగడ్డి ఎత్తుకొని అయితే ఇంటికి వచ్చేసాము. ఆవుకి బరికి వేశాను. మా ఇంటికి చెవులోకి 2 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. రోజు బండి అయితే తప్పదు. కాలినడకగానైతే కొంచెం ఆలస్యం అవుద్ది. చెవులో పోయి పని చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బండి అయితే కొంచెం సులభతరంగా ఉంటుంది. ఆయన వీలు ఉన్నప్పుడు ఆయన తీసుకొని పోతాడు. ఆయనకు వీలు లేనప్పుడు నేనే నడిచిపోతూ ఉంటాను. ఓదర కరెక్ట్గా 4 రోజులు చూడండి ఎలాగ మారిపోయిందో, పచ్చగా ఉన్నింది. ఇప్పుడైతే ఎర్రగా పొండాగి పడిపోయి కింద కల్లా రెడ్ కలర్లో వచ్చేసింది. శుభ్రంగా ఇంక 2 రోజులకైతే పాసిగా అయిపోద్ది. అప్పుడు 2 మనుషులు తిప్పేసుకుంటే ఎక్కడైనా ఇంకేదైనా గాబా అట్లాంటిది ఉంటే శుద్ధంగా తీసేసుకొని గ్రోత్ ఇప్పటి నుంచి బాగా వస్తుంది. అడుగు ముందు వేసేసుకొని కై నిండా నీళ్ళు కనిపెడితే శుభ్రంగా వచ్చేస్తుంది. ప్లీజ్ నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. లాంగ్ వీడియోస్కి షార్ట్స్ అన్నీ అగ్రికల్చర్ గురించే తీస్తాను. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై జవాన్ జై కిసాన్. అగ్రికల్చర్ మీ విజయ ఆల్రౌండర్ యూట్యూబ్ ఛానల్. చూడండి శుభ్రంగా గినుకునింది కూడా శుభ్రంగా అయితే చనిపోయింది. నామ్ని గోల్డ్ 2 ఎకరాలకి 6 లీటరు. బాయ్ ఫ్రెండ్స్.